నాన్న నాన్న ఒక కథ చెప్తావా? అనగనగా ఒక ఊర్లో ఒక రాజుగారు ఉన్నారంట. ఆ రాజుగారికి 7 కొడుకులు ఉన్నారంట. ఎప్పుడు అదే కథనా? ఓ జేమ్స్ బాండ్ లాగా డిటెక్టివ్ కథ చెప్పొచ్చు కదా నాన్న. డిటెక్టివ్ కదా ఏమున్నాయి? సరే. అనగనగా ఏమైందప్పుడు? అనగనగా ఒక ఊర్లోని ఒక చీకటి రాత్రిలో ఎవరది? సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ మూడోది సార్, పోలీసులు వచ్చారు సార్ ఇన్వెస్టిగేషన్ కోసం. మూర్తి, ఇది పోలీసుల వల్ల జరిగే పని కాదు. నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. హలో. సర్జెంట్ నీడ్. ఆగండి ఆగండి, సరాసరి లోనకి దూసుకొచ్చేస్తున్నారు. చూడడానికి బ్యాండ్ ట్రూప్ లాగా ఉంది. ఇక్కడేంటి అలాంటి షూటింగ్లు జరగట్లేదు? పదండి పదండి. అబ్బో, ఇంత మంచి సూట్, ఇంత మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో ఇంత గ్రాండ్ ఎంట్రీ ఇస్తే ఈయనంట్రా పుసుకుమని బ్యాండ్ మేళం బ్యాచ్ అనేసాడు. ఏం చేయలేమురా, కొంతమంది టైమింగ్ అంతేరా, వెరీ బ్యాడ్. ఏది మీ బ్యాండ్? ఏది మీ బ్యాండ్ ఇన్స్ట్రుమెంట్? ఏది చూపించండి. ఇంకా కుదరదు కానీ ఈయన ఇలాగే వదిలేస్తే అడుక్కోవడానికి సూటు బూట్ వేసుకొచ్చిన వాళ్ళు కూడా అంటాడు మనం ఎవరో చూపెట్టాల్సినదే. చూపిడే. కాదు అన్నున్నాడు కదా ఇక్కడ. వీఆర్ ఫ్రమ్ లాస్ట్ టైం వీఆర్ ఫ్రమ్ సిఐటి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ టీమ్. డొనాల్డ్ ట్రంప్ కుక్క మిస్ అని తెలుసుగా ఈ మధ్యనే. ఇన్వెస్టిగేషన్ చేసింది ఎవరు? మనమే కదరా. ఎందుకు రాబోతున్నారు? మనమే కదరా. ఈ ఊరి అటాక్ లో పాకిస్తాన్ పులిహోర తింటే కనిపెట్టింది ఎవరో తెలుసా? మేమే. వెయిట్ లెట్ మీ టెల్. ఆగరా, జూనియర్ టాలెంట్ తొక్కేస్తారేంట్రా? మీరు ఒకటి గమనించారా? చూసారా నేను మాట్లాడుతున్నప్పుడు చల్లగా ఆలేస్తుంది, చల్లగా ఉంది. ఎక్కడెక్కడ చల్లగా ఉందిరా అసలు. ఓహో, నీకలా అర్థమైందా? ఒకసారి కింద చూసుకోమ్మా. ఏముంది, ల్యాండ్ మైన్ ఏమైనా ఉందా ఏంటి? ఆవ్. అరే ఏంట్రా ఇది? 1 సెకండ్.
హలో ప్రిన్సిపల్, మీరు చెప్పినట్టే మేము వచ్చాము, కానీ ఇక్కడ సెక్యూరిటీ వదలట్లేదు. మీరు చెప్తే వదులుతారంట. మీరు ఒకసారి చెప్పండి. అవునా? నేను ఫోన్ ఇవ్వాలా? ఓకే, తీసుకొని పోయి. నమస్తే సార్. సరే సార్, సరే మీరు చెప్పినట్టుగా లోనికి వదిలేస్తాను సార్. ఉంటాను సార్. సారీ సార్, మీరెవరో తెలియక ఏదో అనేసాను, క్షమించండి సార్. ఒక చిన్న మినీ సైజ్ కురుక్షేత్రమే జరిగింది కదరా. మన దుర్యోధన ఎక్కడరా? అన్న దుర్యోధన, రా 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 నాన్న రా. జూనియర్ అని ఎంత రెచ్చిపోయావరా. మన సిఐటికి మంచి పేరు ప్రశస్తులు ఉన్నాయి కదరా. 5 నిమిషాల గంగలో కలిపేసేవరా. మరే మా మీద ఎంత కసి ఉందేంట్రా. ఆపకు, ప్లే చేయి. ఆపేసావేంట్రా. అందుకే ఎవరు చెప్పారంట, పెద్దవాళ్ళు మాట వినకపోతే సంక నాగిపోతావరా. అదే జరిగింది. అంతే. చూడు. నెక్స్ట్ టైం జూనియర్ అని చెప్పేసి మా మీద పెత్తనం వేసి ట్రై చేసావనుకో, డిప్ప పగిలిపోద్ది. గుర్తుంది కదా, క్యాంప్ లో 3 సార్లు పగిలింది ఆల్రెడీ ఆ. నీకు. ఇంకోసారి పగలాలా? చెప్పు. చాలులే, వెళ్ళి సార్తో పాటు లగేజ్ తీసుకురా. అబ్బా బాబా బా, ఎంత వేడిగా ఉందిరా నాయన నీ ఎండ. చెయ్యి. ఏమిరా ఇది. రే ఎవరు వస్తున్నట్టున్నారు. ఎవరు ఈ పొట్టి కాలకి. రే అది ప్యూన్ రా. నమస్తే సార్, నా పేరు మూర్తి. సో నాతో రండి, మీకు ఈ రూమ్ చూపెడతాను. ఇప్పటికే 3 పిల్లలు మిస్ అయ్యారు సార్. ఈ భయంతో మేము పిల్లలందరూ ఇంటికి పంపించేసాం. స్టాఫ్ మాత్రం ఉంటున్నారు సార్ ఇప్పుడు ఇక్కడ. సార్ పోలీసులు కూడా ఈ కేసు సాల్వ్ చేయలేకపోయారు సార్. సార్ అందుకే ప్రిన్సిపల్ మిమ్మల్ని పిలిపించారు సార్. మీరు ఎలాగైనా ఈ కేసు సాల్వ్ చేయాలి సార్. మీ గురించి చాలా విన్నాను సార్. సిఐటి అది చేసింది, ఇది చేసింది, ఈ రివార్డ్స్ వచ్చాయి, ఆ రివార్డ్స్ వచ్చాయి. ఇది ఒక్క కేసు సాల్వ్ చేసి పెట్టండి సార్. మీకు రుణపడి చూసుకుంటాంలే. ప్లీజ్. సార్ ఇదే సార్ మీరు. ఇదా. అదిరిపోయింది. సార్ కేస్. సార్ ఏదైనా అవసరమైతే ఇన్ఫార్మ్ చేయండి సార్. థ్యాంక్ యూ మూర్తి. ఉంటాను సార్. సార్ ఒక రిక్వెస్ట్. చెప్పండి మూర్తి గారు. సార్ ఇది పిల్లల భవిష్యత్ సార్. విను. దయచేసి కేసు ఎలాగైనా మీరే సాల్వ్ చేయాలి సార్. ఉంటాను సార్. సరే సరే, విల్ టేక్ కేర్. ఖుల్జా సిమ్ సిమ్. క్యాంపస్ చాలా బాగుంది కదా. అయినా ఏం యూజ్, పిల్లలు మిస్ అవుతున్నారు కదా ఇక్కడ. విక్రమ్, నాకు ఈ కేసు ఎలా సాల్వ్ చేయాలో అర్థం కావట్లేదు. ఏ కేసు అయినా సాల్వ్ చేయాలంటే యూ జస్ట్ నీడ్ టు నో 5 థింగ్స్. నెంబర్ 1 వాట్, అసలు ఏం జరిగింది. నెంబర్ 2 వెన్, ఎప్పుడు జరిగింది. నెంబర్ 3 వై, ఎందుకు జరిగింది. నెంబర్ 4 హౌ, ఎలా జరిగింది. నెంబర్ 5 క్యాచ్ ద బాస్టర్డ్, దట్స్ హూ. ఓకే. ఇదేంటా ఇంత టెరిఫైయింగ్ గా ఉంది. Guys, it is third missing spot. ఓ Spread up. అర్జున్, నువ్వు అర్జెంట్గా స్టేషన్కి వెళ్ళి ఈ కేసుకి సంబంధించిన ఫైల్ తీసుకురా. ఓకే. సారా,
ఫారెన్సిక్? రాహుల్, శాంపిల్స్ పంపించాను, రిపోర్ట్స్ త్వరగా వచ్చేటట్టు చూడు. జరుగుద్దిలే. విల్ టేక్ కేర్, డోంట్ వరీ. విక్రమ్? షూర్, ఐల్ కాల్ యూ బ్యాక్. ఇదిగో ఈ ఫైల్. ఓకే, ఫైల్. పోలీస్ అందరినీ ఇన్వెస్టిగేట్ చేశారంట, బట్ దర్ క్లూలెస్. పేరెంట్స్ కూడా ఇన్వెస్టిగేట్ చేశారంట, బట్ నో యూస్. ఇప్పుడు ఎలాగరా? ఛే. బట్ స్టిల్ ఐ హ్యావ్ డౌట్, ఈ ముగ్గురు పేరెంట్స్ కలిసి ఎప్పుడైనా పనిచేశారా, లేకపోతే వీళ్ళకి ఏదైనా కామన్ శత్రువు ఉన్నారా? ఎందుకంటే వాళ్ళ ముగ్గురు పిల్లలు మాత్రం మిస్ అయ్యారు. తెలియదు విక్రమ్, బట్ సంథింగ్ ఇస్ ఫిషీ. అయినా ఎవిడెన్స్ అయితే స్ట్రాంగ్ ఏం లేదు. చా డావిడ్. వెళ్ళే రా వెళ్దాం. Guys, hurry up. It's number 4. Come on. Shantu, go and get CCTV footage. Go. స్కూల్కి వెళ్తున్నావా? నిజం చెప్పు, లేకపోతే ఒక్కలోతో వస్తా. వెళ్ళి మీ ఓనర్ పిలుచుకోరా. సరే. ఈ కేసులో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు సారా. ఏ క్లూస్ కానీ ఎవిడెన్స్ కానీ ఏం దొరకట్లేదు అసలు. ఛే. మొన్న సుమన్, ఈరోజు చేతన్. ఒక కిడ్నాప్ జరిగిన నెక్స్ట్ 2 daysకి ఇంకోట. ఛే, మిస్సింగ్ సంథింగ్. ఇది ఒకరితో జరిగే పని కాదు, వెనక చాలా పెద్ద సామ్రాజ్యం ఉన్నట్టుంది. సరే వెళ్దామా? జాగ్రత్త. సార్ 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 ఆగండి సార్. ఇందాక మీరు మాట్లాడుకుంటుంటే విన్నాను సార్. దీని గురించి నాకు కొంచెం తెలుసు, మీతో చెప్పచ్చా సార్? చెప్పండి. స్కూల్ కట్టకముందు ఇదొక పెద్ద శ్మశానం సార్. జనాలు ఇక్కడ రావడానికి భయపడేవారు సార్. దయాలు భూతాలు ఉంటాయని ఊర్లో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు సార్. ఇంకా ఇలాంటిది ఏదో కొన్ని సంవత్సరాల ముందు విన్నట్టు గుర్తు సార్. చాలా థ్యాంక్స్ ఫర్ యూర్ ఇన్ఫర్మేషన్ సార్. ఫ్యూచర్లో మీ హెల్ప్ కావాల్సి ఉంటే డెఫినెట్గా కాంటాక్ట్ చేసాం. ఓకే.
ఎవడ్రా నువ్వు? ఎందుకు మమ్మల్ని ఫాలో చేస్తున్నావు? ఎవడ్రా నువ్వు? ఎవడ్రా నువ్వు? ఎందుకు రా నవ్వుతున్నావు? రుద్ర ఎవరికి కావాలరా నీ డబ్బు? ఎంత ధైర్యం ఉంటే నువ్వు పోలీసుకు లంచం ఇస్తావు? దించో, తల దించో. నా పేరు చెప్తే ఎవడైనా గజ గజ వనకాల. రుద్ర, ఇవన్నీ ఇక్కడితో ఆపేయి. ఇది నీకే మంచిది. రేయ్, నీకు రెండే ఆప్షన్స్ ఇస్తున్నా. ఒకటి, ఈ డబ్బు తీసుకొని ప్రాణాలతో వెళ్ళిపో, లేదా నా చేతిలోని చావు. రుద్ర, పిల్లల భవిష్యత్తు పేరెంట్స్ ఎమోషన్ తో ఆడుకుంటే నేను నిన్ను వదలను. ఎవడో బాధపడితే నాకేంట్రా? నాకు నచ్చిందే నేను చేస్తా. నువ్వు పోతే ఇంకొకడు రా, వాడికి లంచం ఇచ్చేనా ఈ కేసు క్లోజ్ చేపిస్తా. లంచం 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 లంచం. హే రుద్ర, నువ్వు నన్ను ఇలాగే బలవంతం చేస్తే నీ మీద నాకు అనుమానం వేస్తూ ఉంది. నాకేదైనా కావాలనుకుంటే దక్కించుకునే తీరుతా. కాదని ఎవడైనా అడ్డొస్తే వేసేస్తా. రేయ్, నువ్వు ఇలాగే మాట్లాడితే ఏదో ఒక కేసులో పెట్టి నిన్ను ఎన్కౌంటర్ చేస్తా. హేయ్! రుద్రాతో పెట్టుకుంటే ఎవడైనా చావాల్సిందే. రుద్ర ఈ కేసు ఎలాగైనా క్లోజ్ చేయాలని పోలీసులు డబ్బులు ఇచ్చి ఈ కేసు క్లోజ్ చేయించాడు. మా నాన్న ఈ కేసు ఎలాగైనా సాల్వ్ చేయాలనుకున్నారు సార్, కానీ రుద్ర మనుషులు చంపేశారు. కానీ మమ్మల్ని ఎందుకు ఫాలో చేస్తున్నావురా? మీరు కూడా ఈ రుద్ర డబ్బులకి లొంగిపోతారని అనుకున్నాను, కానీ మీ వర్క్ అండ్ డెడికేషన్ చూసిన తర్వాత మీ మీద నాకు నమ్మకం కలిగింది. ఇది మా నాన్న ఆఖరి కోరిక సార్. మీ నాన్న ఆఖరి కోరిక తీర్చే బాధ్యత నాది. నువ్వేం వరి అవ్వక. పిల్లల భవిష్యత్తు, పేరెంట్స్ నమ్మకాన్ని నిలబెట్టేలా మేము చూసుకుంటాం. చాలా థ్యాంక్స్. ఈ కేసు సంబంధించి ఏదైనా ఫైల్స్ కానీ రిపోర్ట్స్ కానీ మీ నాన్న దగ్గర ఉండేటివి ఏదైనా ఉన్నాయా? యాక్చువల్లీ మీకు పోలీస్ స్టేషన్ ఇచ్చిన ఫైల్ ఫేక్. ఆ రియల్ ఫైల్ మా నాన్న ఇంట్లో దాచిపెట్టాడు. మీకు అది తెచ్చి పెడతాను, ఎవరికి చెప్పకండి. యా, డెఫినెట్లీ డూ దట్. ఇదిగో సార్ ఫైల్. యా. అండ్ మా నాన్న వివేక్ అనే ఒక పేరుని హైలైట్ చేసి పెట్టాడు, ఎందుకో తెలియదు. ఓకే. యా. అర్జున్ ఎక్కడ కనబడట్లేదు? ఏమో సడన్ గా పరిగెట్టుకొని వెళ్ళిపోయాడు. ఓకే. అర్జున్, ఏమైందిరా? ఎక్కడికి వెళ్ళావు నువ్వు? ఏమైందిరా నీకు సడన్గా? ఏమైంది అసలు వీడికి సడన్గా? ఎందుకు నేను వదిలేసి పరిగెట్టాడు? అరే చెప్పడేంటి అసలు వీడు? ఏమైంది అనేసి? మనుషులు ఎంత క్రూరంగా ఉంటారా? ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని చంపేశారా? పాప మా పోలీస్ ఆఫీసర్ ఈ కేసు ఎలాగైనా సాల్వ్ చేయలేని ఎంతో కష్టపడ్డాడ్రా. అసలు ఎలా చంపేస్తారా? ప్రాణం అంటే విలువే లేదు ఈ సమాజంలో. రుద్ర అందరూ పోలీస్ ఆఫీసర్కి లంచం ఇచ్చి కేసు వదిలేమని చెప్పాడు, కానీ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ మాత్రం ఈ కేసు ఎలాగైనా సాల్వ్ చేయాలని అతని ప్రాణాలు త్యాగం చేశాడ్రా. మనం కూడా రుద్ర డబ్బులకు లొంగిపోతామని ఈ పోలీస్ ఆఫీసర్ కొడుకు మనం చేసే ప్రతి మూమెంట్లోనూ ఫాలో చేస్తున్నాడు రా. విక్రమ్,
నేను స్టేషన్ నుంచి తెచ్చిన ఫైల్ ఫేక్, ఒరిజినల్. నాకు రుద్ర మీద డౌట్స్ వచ్చేస్తున్నాయి. మనం 1 చాప్టర్ క్లోజ్ చేయాలి ఇంకా. రుద్ర ఒక పెద్ద వ్యక్తి, వాడు వెనక చాలా పెద్ద వ్యక్తుల హస్తం ఉంది. వీ నీడ్ ఎవిడెన్స్. కానీ వాడు ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అని చెప్పేశాడు రా. ఎవిడెన్స్ లేకుండా మనం ఏం చేయలేము. వివేక్? ఎవడి వివేక్? వాడి పేరెంట్స్ ఎవరు? పోలీస్ ఆఫీసర్కి దొరికిన మేజర్ సస్పెక్ట్స్. నువ్వు అర్జెంట్గా వెళ్ళి వివేక్ మీద ఇంట్రోగేషన్ ఫైల్ చేయి. దెన్ ఓన్లీ వీ కెన్ గో అహెడ్ ఇన్ దిస్ కేస్. ఒకవైపు పిల్లల భవిష్యత్తు, ఇంకోవైపు పోలీస్ ఫ్యామిలీకి జరగాల్సిన న్యాయం, రెండు తీరనివే. పద తీర్చేద్దాం. పేరేంట్రా? నా పేరు వివేక్. ఏ క్లాస్ రా నువ్వు? నేను సరిగ్గా చెప్పు. 4th or 5th? నేను 4th. సుమన్కి నీకేంట్రా సంబంధం? వాడు నా ఫ్రెండ్, ఇంకా క్లాస్మేట్. మరి చేతన్కి నీకేంట్రా సంబంధం? ఆ రోజు మీ ఇంటికి వచ్చాడు కదా. వాడు కూడా నా ఫ్రెండ్, ఇంకా క్లాస్మేట్. సుమన్ మిస్ అయిన రోజు మీ ఇంటికి వచ్చాడు కదా, ఎందుకురా? ఆ రోజు నా బర్త్డే. అయితే మరి చేతన్ కూడా మిస్ అయిన రోజు మీ ఇంటికి వచ్చాడు కదా, ఎందుకురా? కంబైన్ స్టడీ. నీకు సుమన్ చేతన్తో గొడవైందా? ఎందుకురా? నా 2 centimeters పెన్సిల్ కొట్టేశారు. నీ పెన్సిల్ నా సరిగ్గా చెప్పరా, అసలు ఏం జరిగింది? వాడు నన్ను ఎప్పుడు క్లాస్ టీస్ చేసేవాడు. సరే వెళ్ళు. So Arjun, did you get any evidence? No clues, nothing seems strange. Damn it! నా ప్రకారం అయితే వివేక్ పేరెంట్స్ చేసి ఉండొచ్చు, ఎందుకంటే బలం చాలా కేసులు ఉన్నాయి కదా. కరెక్టేరా, వాళ్ళ నాన్న మీద కూడా 2-3 పోలీస్ కేసెస్ ఫైల్ అయి ఉన్నాయి. వివేక్కి ఆ పిల్లలతో బ్యాడ్ పాస్ ఉండడం వల్ల మోస్ట్లీ ఆ పేరెంట్స్ ఏదో చేసి ఉండొచ్చు ఆ పిల్లల్ని. కరెక్టే, ఆ ఇద్దరు పిల్లలు కూడా వివేక్ వాళ్ళ ఇంటి నుంచి రిటర్న్ అయినప్పుడే మిస్ అయ్యారు. సో దే ఆర్ ద బ్లాక్ షిప్స్. డామ్ ఇట్. సో వాట్ నెక్స్ట్? లెట్స్ క్లోజ్ ద చాప్టర్. గుడ్ షాట్ అర్జున్. గాయస్, ఈ కేసు సంబంధించిన ఏదైనా కొత్త ఇన్ఫర్మేషన్, క్లూస్ లాంటివి ఏదైనా దొరికాయా? విక్రమ్, నువ్వు చెప్పు. ఈ కేసుని స్టడీ చేసిన తర్వాత ఐ హ్యావ్ 3 points. పాయింట్ నెంబర్ 1, ఈ కేసులు జరిగిన డ్యూరేషన్ చూసారా? 3 days. 3 daysలో జరిగిపోయాయి. పాయింట్ నెంబర్ 2, టైమింగ్ చూసారా మీరు? 8 to 9 మధ్యన జరిగింది. పాయింట్ నెంబర్ 3, స్పాట్లో చూసారా మీరు? స్క్రాచ్ మార్క్స్, బ్లడ్ మార్క్స్, డ్రాగ్ మార్క్స్. దీన్ని బట్టి చూస్తే ఆ కిడ్నాపర్ ఎవరైతే ఉన్నాడో చాలా బ్రూటల్గా కిడ్నాప్ చేశాడు. He might have slapped them and hurt them very badly. సరా, ఫారెన్సిక్ రిపోర్ట్స్ ఏమయ్యాయి? నథింగ్ మచ్ యాక్చువల్లీ. అక్కడ బ్లడ్ రిపోర్ట్స్ చూసి O పాజిటివ్ అని తెలిసింది, కానీ there is nothing we got from the claw marks and nothing else. నో క్లూస్. శాంతు, CCTV ఫుటేజ్ ఏమైంది? క్రిమినల్ చాలా ఇంటెలిజెంట్. 3rd మిస్సింగ్ కేసులో అసలు కెమెరానే లేదు. 4th మిస్సింగ్ కేసులో వర్షం పడడం వల్ల, చీకటిగా ఉండడం వల్ల ఫుటేజ్ క్లియర్గా రాలేదు. సో క్లూజ్ ఏం దొరకలేదు. నో క్లూస్, నో డెడ్ బాడీస్. చా. అర్జున్, 2 days ముందు మనం ఒక వ్యక్తిని కలిసాం కదా, గుర్తుందా? ఏదో శ్మశానం, నెగిటివ్ ఎనర్జీ అన్నాడు కదా. దాని తర్వాత
ఇలాంటిది ఏదో కొన్ని సంవత్సరాల ముందు విన్నట్టు గుర్తు సార్. అది ఎగ్జాక్ట్లీ. శాంతు, ఈ స్కూల్ స్టార్ట్ అయిన 2008లో అండ్ ఇట్స్ ద ఫస్ట్ టైం ఇక్కడ ఇలా జరగడం. అంటే 2008కి ముందు సేమ్ ఇలాగే పిల్లలు ఎప్పుడైనా మిస్ అయ్యారా? ఐ వాంట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ రైట్ నౌ. శాంతు, గో అండ్ గెట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ రైట్ నౌ. ఓకే. గో ఫాస్ట్. అర్జున్, ఒకసారి చూడు. ఓహో, అంటే సో గైస్ సేమ్ ఇలాగే 2007లో ర్యాండమ్గా 6 పిల్లలు మిస్ అయ్యారు. అంటూ ఆ సర్ప్రైజ్ ఈ సరౌండింగ్లో జరిగింది. అంటే ప్రతి 13 years కోసం అలా జరుగుతుందా? వాట్స్ గోయింగ్ ఆన్ మ్యాన్? Where we are going wrong, no clues. Damn it. విక్రమ్, ఫస్ట్ మిస్సింగ్ కేసు ఎక్కడ జరిగింది? ఫస్ట్ టన్నల్ దగ్గర. సెకండ్ మిస్సింగ్ కేస్? సెకండ్ టనల్ దగ్గర. థర్డ్, ఫోర్త్. దట్స్ ద పాయింట్. సో గైస్, అంటే పిల్లలు ఆ టనల్ దగ్గర మిస్ అవుతున్నారు. ఆర్ ద టనల్స్ ఇంటర్ కనెక్టెడ్? మేబీ. సో గైస్, మనం ఆ టనల్ దగ్గర వెతికితే వి మే గెట్ సమ్ క్లూస్. వాట్ డు యు సే? నో, టనల్ దగ్గర కాదు, టనల్ లోపల ఎతకాలి. వాట్? టనల్ లోపలికా? అందరం చేస్తాం బ్రో. నా లైఫ్ నేను రిస్క్ చేయలేను. గాయ్స్, ఏంట్రా ఇది? మన లైఫ్లో ఎన్నో కష్టాలు పడి పైకి వచ్చాం రా. బహుశా మనం ఈ కేసు సాల్వ్ చేయడం కోసం పడుతున్నాం. మేము హ్యావ్ టు టేక్ ఇట్ మ్యాన్. నాతో పాటు ఎవరు వస్తారు? Vikram, Sarah, come on. Santu, come on guys. Let's do it. అబ్బా, ఇంత వేడిగా ఉంది ఏంట్రా బాబోయ్, అసలు ఏంటిది? ఫుల్ చీకటిగా ఉంది టన్నల్. వెరీ బ్యాడ్. కరెక్టేరా, ఏంటి ఇలా ఉంది? No! Hi guys, do you want to know what's going to happen next? So please subscribe, like and share to your friends and keep waiting for the part 2. Here I'm Arjun. Here I'm Vikram. Sign in. Let the ride begin.